అందరికీ నమస్కారం. 2023 ఆగస్టు 12న నాకు యాక్సిడెంట్ అయింది. నేను బైక్ మీద ఉన్నప్పుడు ఒక లారీ యాక్సిడెంట్ అయింది. లారీ టైరు ఈ చేతి మీద ఎక్కడము, కొంత దూరం వెళ్ళడం వల్ల చెయ్యి కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం, రిస్ట్ బోన్స్ అన్నీ కూడా మరి డ్యామేజ్ అయిపోవడం, అలాగే పైన ఫ్లెష్ కూడా ఏమీ లేకుండా బోన్ ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు పెల్విక్ బోన్ కూడా 6 ఫ్రాక్చర్స్ అయినాయి. అండ్ మొబైల్ కూడా కాలిపోవడంతో ఈ మొత్తం థై అంతా కూడా డ్యామేజ్ జరిగింది. దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడంతో అక్కడ వాళ్ళు టెస్టులన్నీ చేసి బాడీ కండిషన్ అంతా బాగానే ఉంది, కానీ చెయ్యి బాగా డ్యామేజ్ అయింది, చెయ్యి తీసేయాలని చెప్పారు. దాంతో ఆ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ కూడా అంకుల్ గారు వెంటనే ఇక్కడ హైదరాబాదు కామినేని హాస్పిటల్లో 30 years నుంచి పనిచేస్తున్న ఆంటీకి పంపించడంతో, కుమారి ఇంటికి పంపించడంతో ఆవిడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్థోపెడిషియన్స్ అందరితోనూ డిస్కస్ చేసి వెంటనే తీసుకొచ్చేయమని చెప్పడం జరిగింది. అక్కడున్న ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా డాక్టర్ సందీప్ శ్రీరామ్ గారు అని చెప్పి కింగ్కోటి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన హ్యాండ్ రీకన్స్ట్రక్షన్ సర్జన్, అలాగే యుఎస్ ట్రైన్డ్ అండ్ మైక్రోవాస్కులర్ సర్జన్ ప్లస్ ప్లాస్టిక్ సర్జన్ కూడా అవడంతో ఆయన అయితే బాగుంటుందని చెప్పి రెఫర్ చేశారు. ఆ డాక్టర్ గారికి మా కుమారి ఆంటీ మాట్లాడడంతో ఆయన రిపోర్ట్స్ అన్నీ చూసి వెంటనే తీసుకొచ్చేయండి అని చెప్పి చెప్పడంతో అదే రోజు యాక్సిడెంట్ అయిన రోజే నైట్ 12 o'clock అక్కడ బయలుదేరడము, ఇక్కడ మార్నింగ్ 8 o'clock ఇక్కడ రీచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు సండే అయినప్పటికీ కూడా నా కోసం డాక్టర్ సందీప్ శ్రీరామ్ గారు హాస్పిటల్కి రావడము, నేను అంబులెన్స్ రీచ్ అయ్యే టైంకే స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయ్యి డాక్టర్ గారు కూడా అవైలబిలిటీతో ఉండడము జరిగింది. నేను ఇక్కడికి అంబులెన్స్ రావడంతో నన్ను ఐసీయూలోకి తీసుకెళ్ళడం, నన్ను సర్జరీకి ప్రిపేర్ చేయడము ఒక పక్కన జరుగుతుంటే, ఇంకొక పక్కన డాక్టర్ గారు అంకుల్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా అదే రోజు ఫస్ట్ సర్జరీ చేశారు. అబౌట్ 12 hours పాటు కంటిన్యూస్గా అలసట అనేది లేకుండా డాక్టర్ గారు సర్జరీ నిర్వహించారు. ఆ రోజు నైట్ ఏంటంటే ఈ చేతిని అంతటిని క్లీన్ చేయడము, అలాగే ఈ చేతిని పొట్టలో పెట్టి కుట్టేశారు. అలాగే తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ సర్జరీ నిర్వహించి మళ్ళీ తిరిగి పొట్టని చేతిని సెపరేట్ చేశారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ డ్రెస్సింగ్స్ అవి కూడా టైంకి ఇవ్వడము, అలాగే మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా టైం ప్రకారము ఇవ్వడంలో హాస్పిటల్లో డాక్టర్స్ అండ్ హాస్పిటల్లో స్టాఫ్ కూడా చాలా అలర్ట్గా ఉండి నాకు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే థర్డ్ సర్జరీ కూడా చేసి మొత్తం టోటల్గా గ్రాఫ్టింగ్ చేయడము, అలాగే ఈ మొబైల్ కాలిన దానికి తర్వాత చేతికి వీటన్నిటికీ గ్రాఫ్టింగ్ చేయడం ఇదంతా జరిగింది. తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ ఫైనల్ సర్జరీ ఉంటుందని చెప్పారు. రీసెంట్గా 2 days బ్యాక్ మళ్ళీ ఫైనల్ సర్జరీ నిర్వహించారు. దాంట్లో ఈ ఫ్లాప్ ఏదైతే పొట్ట నుంచి తీసివేశారో వాటిని ఫ్లాట్ చేయడము, మళ్ళీ చేతిని కండిషన్ చేయడం జరిగింది. దానివల్ల చెయ్యి బాగా రికవర్ అయింది. ఫింగర్స్ కూడా మూమెంట్ చాలా ఫ్రీ అయినాయి. అసలు మేము ఊహించలేదు చెయ్యి తీసేస్తారు అనుకున్న చేతికి. మరి డాక్టర్ సందీప్ శ్రీరామ్ గారు ఆయన ఎంతో కష్టపడి ఒక్కొక్క సర్జరీ దాదాపు 7 గంటల నుంచి 12 గంటల వరకు ఒక్కొక్క సర్జరీ నిర్వహించి ఎంతో పేషెన్స్తో నా పట్ల ఆయన వ్యవహరించిన తీరు కానీ, లేకపోతే హాస్పిటల్ యాజమాన్యం, హాస్పిటల్లో స్టాఫ్ కూడా నాతో ఎంతో హాస్పిటాలిటీతోటి మూవ్ అయ్యి నన్ను ట్రీట్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా నాకు
నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా సాటిస్ఫాక్టరీ అనిపించింది. మీట్ అవ్వడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి కామినేని హాస్పిటల్ వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తున్నాను. మేము గత సంవత్సరం 23వ సంవత్సరం మరి ఆగస్టు నెల 12వ తారీఖుని ఎంతో బాధతో ఇక్కడికి ఏమవుతుంది పరిస్థితి అని మరి 450 కిలోమీటర్ల దూరం నైట్ అంతా ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది రాజమండ్రి నుంచి. వచ్చిన వెంటనే మరి ఇక్కడ హాస్పిటల్లో మరి ఆపరేషన్ కండక్ట్ చేయడం, మరి ముఖ్యంగా మరి సందీప్ శ్రీరామ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో ఆయన వచ్చినప్పుడల్లా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో మరి ఒక డాక్టర్గా కాకుండా ఒక ఇంట్లో మనిషిలాగా మాతోని మరి వ్యవహరించిన తీరు వైకి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఆల్సో ది హాస్పిటల్ స్టాఫ్ ఆర్ వెరీ హాస్పిటాలిటీ టు షో అబౌట్ మీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కింగ్కోటి కామినేని హాస్పిటల్ మొత్తం యాజమాన్యానంతా కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.